Hi children, welcome back to Krishna Avataram, and in today's episode we are going to see about a Brahmin and a Brahmin whose name was Shrutideva and a king whose name was Bahulalva. So we are going to see how Krishna responded to the bhakti of these two. Okay children, and yesterday's episode we saw how Krishna greeted his friend Kuchela, the poor Brahmin, and made him rich. Okay children, so whatever Kuchela gave was a handful of pouched rice, isn't it? Yes. In this chapter also we are going to see that Krishna didn't make any difference in his love for a poor Brahmin or in his love for a king. So, the bhakti of these two, the king and the Brahmin, were equal to Lord Krishna. So, let us go into the episode. Now, Krishna was in Dwaraka and he knew about Shrutideva and Bahulalva. They were his bhaktas and Krishna wanted to give darshan to them. So Krishna along with Balarama and some of the rishis, they started for Videha, and Videha's capital was Midila. So the king was Bahulalva and Shrutideva was a poor Brahmin in Midila. Okay children. So now the entire party of Krishna started from Dwaraka and they had to cross many kingdoms before they reached Midila. So on the way, so many people came to see Krishna. Pillalu, మనము నిన్నటి ఎపిసోడ్లో కుచేలుని గురించి చూసాము. ఒక పిరికెడు అటుకులు ఇస్తే కృష్ణుడు ఎంతో గొప్ప సంపదనిచ్చాడు అతనికి. చూసాం కదా కృష్ణుడి ప్రేమని. మరి ఈ ఎపిసోడ్లో మనం చూడబోయేది ఏమిటంటే శృతిదేవ అనే ఒక పేద బ్రాహ్మణుడు, బహుళాల్వ అనేటువంటి ఒక రాజు, వీరిద్దరి ప్రేమను కృష్ణుడు ఎలా స్వీకరించాడు అనేది మనం చూడబోతున్నాం. సో నాన్న, ఈ వీళ్ళిద్దరూ ఉన్నది విదేహ రాజ్యంలో మిథిలా నగరంలో. ఓకేనా? విదేహ రాజ్యానికి రాజు బహుళాల్వుడు అండ్ ఆ దేశంలోనే ఒక పేద బ్రాహ్మణుడు శృతిదేవుడు. ఓకే, వీళ్ళిద్దరికీ కృష్ణుడు దర్శనం ఇవ్వాలనుకున్నాడు. అందుకని తన అన్న బలరాముడితో ఎంతోమంది మహర్షులతో అతను కలిసి వస్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో ఎన్నో దేశాలు దాటాలి. అలాంటి దేశాలన్నిట్లో ఉన్న ప్రజలు కృష్ణుణ్ణి చూడాలని తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ దర్శనం ఇస్తూ, వాళ్ళందరినీ మాట్లాడిస్తూ, వాళ్ళందరికీ హామీలు ఇస్తూ కృష్ణుడు దాటి వస్తూ ఉన్నాడనమాట. అందరికీ తెలుసు కదా కృష్ణుడు అంటే ఎవరు ఏమి అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దేశ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు అనుకోండి, మన దేశం దాటిపోతున్నాడు అంటే అందరు వెళ్ళి చూస్తారు కదా, అలాగన్నమాట. ఓకే, సో ఇక్కడ కృష్ణుడు వచ్చాడంటే అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. అలా అందరికీ దర్శనం ఇస్తూ కృష్ణుడు ముందుకు వెళ్ళాడనమాట. ఓకే, కృష్ణుడితో పాటు వచ్చిన మహర్షులు ఎవరో తెలుసా? నారదుడు, వామదేవ, బృహస్పతి, మైత్రేయ, ఇలాగా ఎంతోమంది ఋషులు కూడా వచ్చారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇద్దరు, రాజు బ్రాహ్మణుడు ఇద్దరు కూడా కలిసి కృష్ణుని అతని పరివారాన్ని పిలవడానికి వచ్చారన్నమాట. వాళ్ళిద్దరూ అతనికి పాద పూజలు చేశారు, భక్తితో అన్నీ చేసి సపర్యలు, స్వామి కొన్నాళ్ళు మా ఆతిథ్యం స్వీకరించు అని అన్నారు. సో కృష్ణుడు వాళ్ళతో కొన్నాళ్ళు ఉండాలా అనుకున్నాడు. ఓకేనా? మరి ఎలా? కృష్ణుడు ఏం చేశాడు? తను 2 రూపాలలో మారాడు. నా కృష్ణ
wanted to be for some time in their houses as they invited him to be. So now Krishna took two forms, and along with, yes, he went to their houses. Krishna went to their houses, and there you can imagine how a king would treat him and how a poor Brahmin could treat him. So a king treated him with big bhavans. They were given for their guest houses, and good food was supplied. Yes, all perfumes and whatnot, because he is a king. He gave them so many jewels, ornaments, clothes, all that. Here in the poor Brahmin's house, Krishna was given a darbasan to sit. No new home, no guest house, but he was offered a darbasan. కృష్ణుడికి రాజుగారి ఇంట్లోనేమో ఎన్నో సౌకర్యాలు, కానీ ఈ పేద బ్రాహ్మణుడి ఇంట్లో దర్భతో చేసినటువంటి ఒక చాపను వేసి కృష్ణుని కూర్చోపెట్టాడు అరుగు మీద. ఆ తర్వాత అతను కూర్చుని కృష్ణుడి కాళ్ళని తన హృదయాలకు హత్తుకొని కృష్ణుడికి సేవ చేశాడు. కృష్ణుడికి తులసీ దళం సమర్పించాడు. కృష్ణుడికి మామూలు నీళ్లు సమర్పించాడు. అదే రాజుగారింట్లో అయితే కృష్ణుడికి మంచి ఏమంటాం జ్యూస్లు ఇస్తారు, తర్వాత మంచి మంచి అమృతం లాంటి పాయసాన్నాలు అన్నీ పెడుతూ ఉంటారు కదా. కృష్ణుడు కదా, మరి ఆయనకి ఒక రాజుగారింట్లో తనకు ఇచ్చేటువంటి ఆతిథ్యం ఎంతో గొప్పగా ఉంటుంది. సో ద కింగ్స్, yes, the king was the host and Krishna and troop was the guest. So in a king's house the treatment was kingly. So it was a costly treatment in the king's house. Now how could a poor Brahmin give all these facilities in his house? But his bhakti was equal to the king's. So Krishna felt that both of them loved him the same. So after all, Krishna stayed with them for some time, and then they were happy. Both of them were equally happy. Krishna felt that both their bhakti was equal. He stayed in their homes, and finally Krishna went to Dwaraka. So children, here what do we realize? Even if he is a king, even if he is a poor Brahmin, that doesn't make any difference before God. God loves equally both the poor and the rich. God loves equally the young and the old. God loves equally all the people. So we should know that we are only to be faithful to God, to have faith in God, to do what is good, to do what is right. So children, మనం ఎప్పుడు కూడా భగవంతుడు ప్రేమ అందరికీ ఒకేలాగుంటుంది. అందరినీ ఒకే రకంగానే ప్రేమిస్తాడు. రాజైనా నిరుపేదైనా, అతను గొప్పవాడైనా అతను పేదవాడైనా, అతను బలవంతుడైనా అతను బలహీనుడైనా, సో ఎవరైనా ఒక దేవుడి ముందర అందరూ సమానమే. సో ఇక్కడ కృష్ణుడు ఈ రాజుకు ఈ పేద బ్రాహ్మణుడికి మధ్యలో ఎటువంటి భేదము, అతను అంత సౌకర్యాలు చేసినప్పటికీ ఇతను ఏమీ సౌకర్యాలు చేయనప్పటికీ రాజు ఈ పేద ఇద్దరు కూడా కృష్ణుడికి ఆ భక్తిలో తేడా కనిపించలేదంట. అదేవిధంగా కృష్ణుడు వాళ్ళిద్దరి కోరిక మేరకు అంతఃపురంలో ఉన్నాడు, ఇక్కడ పూరి గుడిసెలో కూడా ఉన్నాడు. సో భగవంతుడికి భేదాలు లేవు, భగవంతుడికి అందరూ సమానమే అన్నది ఇక్కడ ఈ ఎపిసోడ్ ద్వారా మనము తెలుసుకుంటున్నాం. సో చిల్డ్రన్, we come to know that before God
Even a king and a poor Brahmin, both are equal. Even the strong and the weak are equal. Even the, yes, rich and poor are equal. So, everyone is equal before God, and God's love is same to everyone. So, children, we should do the right, we should be good, and we should love God, have faith in God. That is what is the essence of this episode. Okay, children? Bye.